హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఈ రోజు అమావాస్య రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. ఇదే అండి ఈరోజు టాపిక్. ఈ అమావాస్యకి ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్యకి చెక్ చేద్దాం. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను నేను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. నా వీడియో చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్. ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తానండి. నా వీడియోస్ చూసే నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చెక్ చేస్తాను, తర్వాత మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. నా వీడియో చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ చేయండి. నా వీడియో చూసి నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏ ఎనర్జీలో ఉన్నారు. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ. ప్రజెంట్ వీడియో చూసే నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. నా వీడియో చూసే నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. నా వీడియో చూసే నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది. తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ. వాళ్ళ ఎనర్జీ కనెక్ట్ చేయండి. నేను మీ ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు మీ నేమ్స్ చెప్పుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్స్ చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. ఎవరెవరు నా వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. నేను షఫుల్ చేసినప్పుడు మీరు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఎంత బాగా షఫుల్ చేస్తే అంత కనెక్ట్ అవుతాయండి. మీ నేమ్స్, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, నేమ్స్ కాదు. నేను షఫుల్ చేసినంతసేపు మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీ ఎనర్జీస్ నాకు బాగా కనెక్ట్ అవుతాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. నా వీడియో చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు, మా వ్యూవర్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ నైస్, నైస్ కార్డ్స్. చాలామంది మంచి ఎనర్జీస్లో ఉన్నారండి. చాలా మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. ఓకే, నైస్. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. నా వీడియో చూసే నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. ఎవరెవరు నా వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరెవరు నా వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరెవరు వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వీడియో చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ప్రతి ఒక్కరివి కనెక్ట్ చేయండి. వాళ్ళందరికీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియాలి కదా. ఓకే,
ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. ఎవరెవరు నా వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. 10 of cups. Oh, super. Bottom of the deck. Nice. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారండి. ప్రెసెంట్ నా వీడియో చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంతమంది ఏమో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. అది జాబ్ ఆర్ బిజినెస్, కెరియర్ గురించి అయినా అవ్వచ్చు, లవ్ విషయంలో అయినా అవ్వచ్చు. ద ఫుల్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ బిగిన్ చేయాలని ఉంది. కొంతమందికి మ్యారేజెస్ చేసుకోవాలని ఉంది. ఏదైనా కొంచెం దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గుడ్డిగా వెళ్ళిపోకుండా మీరు జాబ్ కానీ, అది కెరియర్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ బిగినింగ్స్ చేస్తారు. కానీ కొంచెం చూసుకోండి. న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. బిగిన్ చేయాలన్న థాట్ ఉంది. చాలామంది అయితే సెల్ఫ్ లవ్లో ఉన్నారు. వాళ్ళు గ్రో చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ, మీలో ఉన్న టాలెంట్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్లో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా మంచిగా ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్, కొంతమంది ఎనర్జీస్ అయితే సూపర్గా ఉన్నాయి. కొంతమంది చీటింగ్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో జరిగిన చీటింగ్ గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి థింక్ చేస్తున్నారు. వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి. కొంతమంది అయితే నాకు ఇప్పుడు 2-3 టైమ్స్ నుంచి 4 of Wands మ్యారేజెస్ ఉన్నాయి. ఎవరో మాత్రం బాగా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయండి. లాస్ట్ టైం ఫెస్టివల్ రోజు కూడా నాకు 4 of Wands మ్యారేజ్ కార్డ్ వచ్చింది. డెఫినెట్గా చాలామంది లైఫ్లోకి మ్యారేజెస్ ఉన్నాయి. చీటింగ్ ఎనర్జీ కూడా ఉందండి. కొంతమంది చీటింగ్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. చీటింగ్కి గురైన వాళ్ళు. కొంతమందికి ఏమో వాళ్ళ లవ్ లైఫ్లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో బ్యాలెన్స్ లేదు. సో దాని బ్యాలెన్స్ కోసం చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లైఫ్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఆ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి. కొంతమంది వాళ్ళు చేయాల్సిందంతా చేసి వాళ్ళు ఒక జడ్జ్మెంట్ కోసం, అంటే ఇంకా ఫైనల్ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు, ఎనీ బిజినెస్ కానీ ఏదైనా సరే వాళ్ళ హార్డ్ వర్క్ అయిపోయింది, దీని నుంచి రిజల్ట్ ఏంటి, ఏం రిజల్ట్ వస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఒక సన్ షైన్ లాగా వాళ్ళ లైఫ్లో దూసుకు వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి. కొంతమంది ఏమో వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నా నాకు ఇప్పుడు ఏమీ వద్దు ప్రస్తుతానికి అన్నట్టు వాక్ అవే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఎనర్జీ కూడా ఉంది. న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలు కొంతమంది అయితే ఫ్యామిలీ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 of Cups. ద ఎంపరర్ సీరియస్గా, స్ట్రిక్ట్గా. ఓకే, మీ ఎనర్జీస్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. ఈ ఎనర్జీస్ ఎవరెవరికి కనెక్ట్ అయ్యాయో నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ అని తీసినవి మీకు కనెక్ట్ అవుతాయండి. నేను ఫస్ట్ నా వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేశాను. ఈ ఎనర్జీస్లో మీకుంటే నెక్స్ట్ మీ పర్సన్ కోసం తీసిన ఎనర్జీస్ కూడా మీకు రిజనేట్ అవుతాయి. అలా చెక్ చేసుకుంటారని ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ చెక్ చేశాను. నాకైతే అన్ని మంచి పాజిటివ్గా ఎనర్జీస్ అని కనెక్ట్ అయ్యాయండి. ఒక 2-3 కార్డ్స్ ఉన్నాయి.
ఎనర్జీస్ అన్నీ పాజిటివే కనెక్ట్ అవ్వవు కదా, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం పెయిన్లో ఉన్నారు, వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అయ్యాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. మీ పర్సన్ నేమ్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ప్లీజ్. అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ వాళ్ళవి ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈ అమావాస్యకి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయి. వాళ్ళ ప్రజెంట్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి.
ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. Bottom of the deck, 4 of Swords. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈ కార్డ్స్ వచ్చాయండి. సో కొంతమంది చూసే వ్యూవర్స్లో కొంతమందికి ఆల్మోస్ట్ మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. సో మీ పర్సన్ కూడా ఎండ్ అయిపోయింది అనుకున్నారు, కానీ డెత్ అయిపోయిన రిలేషన్షిప్ రీబర్త్ కూడా తీసుకుంటుంది. సో డీప్ థింక్ చేస్తున్నారు. మీ మధ్యలో జరిగిన దానికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నా ఇంట్యూషన్కి వస్తున్నదైతే వాళ్ళలో వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు నా మిస్టేక్ ఉంది, ఎంతవరకు తన మిస్టేక్ ఉందని. సో ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. డెత్ అయిపోయింది అనుకున్న మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు. మిస్టేక్ మీ వైపు ఉంటే ఓకే, అది కూడా ఆలోచిస్తున్నారు. ఎంతవరకు ఇద్దరి మధ్యలో జరిగింది, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని ఆలోచిస్తున్నారు. సో రియలైజేషన్ వస్తుంది, రీబర్త్ అయితే అవుతుంది. ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి రీబర్త్ అవుతుంది. కొంతమంది వాకవే, ఇందాక ఎనర్జీస్లో మీరు వాకవే చేశారు, ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ వాకవే చేశారు. మీ నుంచి వాకవే చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాకవే చేసిన ఈ అమావాస్య ఎనర్జీస్ అయితే వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. సో వాకవే చేసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో ఎనర్జీస్ ఇప్పుడు ఉన్నవి చేంజ్ అవుతాయి. కొంతమందికి మల్టిపుల్ ఆప్షన్స్, మీ పర్సన్కి మీరు కాకుండా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకున్న ఆప్షన్స్ వల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక మిమ్మల్ని అయితే నెగ్లెక్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా మీ వాల్యూ తెలిసొస్తుంది. నేను ఎలాంటి వాళ్ళనితో కలిసి ఉంటున్నానో, ఎంత మంచి పర్సన్ని మిస్ చేసుకున్నాను అని వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. ఎందుకంటే చేంజ్ అవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడు చెడ్డ వాళ్ళతో ఉంటే కదండి మంచి వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. సో మీ వాల్యూ తెలియటానికే మీ మధ్యలో గ్యాప్స్ కూడా వస్తాయి. అప్పుడప్పుడు టవర్ మూమెంట్స్ అని ఇలా వచ్చే దేనికి అంటే మీ వాల్యూ తెలియడానికే. అప్పుడు థర్డ్ పార్టీతో చేరుతారు కదా, థర్డ్ పార్టీ ఎంత బ్యాడో తెలిసిన తర్వాతే మీరెంత మంచి వాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. ఒక మైనస్ జరిగితేనే కదా ప్లస్ వాల్యూ తెలుస్తుంది. సో థర్డ్ పార్టీ ఉండడం కూడా కొన్ని విషయాల్లో మంచిదే. ఎందుకంటే మీ వాల్యూ తెలియాలంటే అలాంటి పర్సన్స్తో ఉంటేనే మీ వాల్యూ తెలుస్తుంది. ఇంకా కొంతమందికి మీ పర్సన్ ఉన్న ప్లేస్లో అయితే హ్యాపీగా లేరు. తను ఒక కట్టి పడేసినట్టు అక్కడ నుంచి ఫ్రీగా బయటికి రాగలరు, కానీ రాలేకపోతున్నారు. అంటే బ్లాక్మెయిల్ చేయడం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కొంతమంది. అది కూడా చేంజ్ అవుతుంది. ఇంకా కొంతమంది న్యూ బిగినింగ్స్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే వాళ్ళ మనసులో ఉన్నది ప్రపోజ్ చేయకుండా చెప్పకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు
న్యూ బిగినింగ్స్ చేయాలి, ఓపెన్ అవుతారు. మీ పర్సన్ మీ దగ్గర మీకు ఏమీ చెప్పకుండా దాచిపెట్టి, కానీ మీకు తెలుసు తనకి మీరంటే ఇష్టమని, కానీ ఏమీ చెప్పకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. ఓపెన్ అయ్యి మీకు ఆఫర్ ఇస్తారు. కమిట్మెంట్ అయితే ఇవ్వరు, కానీ నాకు ప్రజెంట్ అయితే నాకు ఆఫరే కనిపిస్తుంది. ఓకే, ఎంతో కొంత మీరంటే ఇష్టం ఉంది అని చెప్పి రివీల్ అవుతారు. కొంతమందికి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కొంతమంది హార్డ్ వర్క్లో పడి ఎవరినైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని రియలైజేషన్ వస్తుంది. కొంతమంది అయితే హ్యాపీ ఫ్యామిలీ చూడాలి, ఎంతసేపు వర్కే కాదు హ్యాపీ ఫ్యామిలీ కూడా చూడాలి నేను అని చెప్పి ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వాలి అన్న రియలైజేషన్ వస్తుంది. కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాటికి గాడ్ని ప్రే చేస్తున్నారు, నాకు ఎప్పుడు దీంట్లోంచి బయటపడేస్తావు ఈ ప్రాబ్లమ్స్లోంచి. కొంతమందికి అయితే టవర్ మూమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, ఏదేమైనా చేంజ్ అవుతుంది, బ్యాడ్గా ఉన్నదంతా చేంజ్ అవుతుంది. ఈ అమావాస్యకి అయితే నాకైతే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. కంపల్సరీగా ఎవరైతే ఈ 8 ఆఫ్ సోర్ట్స్ ఇలాగా 7 ఆఫ్ కప్స్ ఇలా ఆప్షన్స్ ఉండి ఇట్లాగా బాధపడుతూ ఉన్న ప్లేస్లో ఎక్కువ హార్డ్ వర్క్, జాబ్, బిజినెస్ అని చెప్పి మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు డెత్ అయిపోయింది, లేకపోతే టవర్ మూమెంట్ ఉన్నవి అన్నీ చేంజ్ అవుతాయి. థింక్ చేస్తున్నారు ఈ అమావాస్యకి, థింకింగ్ అయితే సూపర్గా ఉంది. న్యూ బిగినింగ్స్ కూడా చేయాలనుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు, మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కొంతమంది న్యూ బిగినింగ్స్ జాబ్స్లో కూడా చేయాలనుకుంటున్నారు, జాబ్ చేంజ్ అవ్వడం కానీ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఆ థింకింగ్లో కూడా ఉన్నారు. ఓకే, మీది కూడా సక్సెస్ అవుతుందండి. ఈ రీడింగ్ అయితే పాజిటివ్గా ఉంది, క్లైమ్ చేసుకోండి. తర్వాత ఏంజల్ గైడెన్స్ తీద్దాం. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నా వీడియో చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఏంజల్స్ 3 ఇచ్చారండి. రీకన్సిడర్, లుక్ ఫర్ ఎ సైన్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్పేది, మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది నమ్మమని చెప్తున్నారు. రీకన్సిడర్, మీకేమన్నా డౌట్స్ కానీ న్యూ బిగినింగ్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే ఒక్కసారి రీకన్సిడర్, మళ్ళీ వన్స్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. లుక్ ఫర్ ఎ సైన్, మీకు యూనివర్స్ నుంచి ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ ఫెదర్స్ కనిపించడం కానీ ఇలాగ సైన్స్ వస్తాయండి. వేరే వాళ్ళ ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ డౌట్కి ఆన్సర్ ఒక వేరే పర్సన్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా దాంట్లోంచి వస్తుంది, మీకు తెలుస్తుంది ఇది నా కోసమే చెప్పారు మాట్లాడుకుంటున్నారు అన్న దాంట్లో మీకు ఆన్సర్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే.
మీకున్న డౌట్ వాళ్ళు మాట్లాడుకుంటూ, అది మీ గురించి కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మీకు ఆన్సర్ వాళ్ళ నుంచి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది నా డౌట్కి ఆన్సర్ ఇది అని. మీరు అది అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్టు కాదు. యూనివర్స్ ఒక్కొక్కసారి మీకు డౌట్స్ ఉంటే ఆన్సర్స్ ఇట్లాగా పక్కన వాళ్ళ నుంచి, ఒక్కొక్కసారి మన కిడ్సే మనకి ఏదైనా ఏదో ఒకటి చెప్తారు, దాంట్లో నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. అట్లా యూనివర్స్ చాలా రకాలుగా చెప్తుందండి డౌట్స్కి. యూనివర్స్ ఇచ్చే సైన్ని అబ్జర్వ్ చేయమంటుంది. ఆ నెంబర్స్ కానీ తన చెప్పేవి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ వస్తాయి, డౌట్ క్లారిఫై అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. బాగుంది. ఏంజల్ గైడెన్స్ కూడా మీకు 1కి 3 వచ్చాయి. సో ఈ వీడియో అయితే చాలా బాగుంది, క్లైమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.